ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్తా, నీ పాప కర్మల వలన నీ అదృష్ట తలుపులు మూతపడ్డాయి. ఏంటి శివయ్య అని నోరెళ్ళబెడుతున్నావా? దిగులు పడకు. నీ శివయ్య ఉన్నాను కదా, అన్నిటినీ జరిపిస్తాను. అదృష్ట ద్వారాల్ని కూడా నేను తెరిపిస్తాను. అది ఎలానో ఇప్పుడే ఈ క్షణమే విని తెలుసుకో. ఈ శివయ్య నీకు తోడు ఉన్నంత వరకు ఇలాంటి దిగులు, భయము, బాధ ఏవి కూడా నీకు అవసరం లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు చాలు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా అనుగుణంగా నేను మారుస్తాను. మార్చే బాధ్యత నీ శివయ్యదే కదా. ఇలా చూడు భక్త, ఈరోజు ఒక మంచి వార్త చెప్పడం కోసమే, ఒక శుభకరమైన వార్త, మంగళకరమైన వార్త, నీకు నచ్చిన వార్త చెప్పడానికి ఈ శివయ్య కైలాసం నుండి దిగివచ్చాను. ఏమాత్రం కూడా భయపడకు భక్త. నీ సమస్యలన్నిటికీ కూడా ప్రతి ఒక్కదానికి నేను పరిష్కారం చూపుతాను. అలానే నీ కర్మఫలాలన్నిటినీ, నీ పాపకర్మలన్నీ కూడా శాశ్వతంగా తొలగించి నీ అదృష్ట ద్వారాలను తెరిపిస్తాను. నీకు సంతోషాన్ని అందిస్తాను. ఒక్కటి చెప్పనా భక్త, ఇప్పుడు నీ చుట్టూ ఎన్నో జరగచ్చు, ఏవేవో జరుగుతూ ఉంటాయి. కానీ దానికి కారణం ఎవరైనా సరే వాటిని అస్సలు పట్టించుకోకు. అలా పట్టించుకుని ఎందుకు మనసుని ఇబ్బంది పెట్టుకుంటున్నావు? అన్నిటినీ నీ శివయ్యకు అప్పగించు. నేను సరిచేస్తాను. నీకైన రోజులను నేను తెప్పిస్తాను. ఇప్పుడు నువ్వు, నీ మనసు గందరగోళంగా ఉంది కదా, అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఇంకేంటి, నువ్వే భక్త. ఏంటి శివయ్య, నేనేం చేశాను, నా మనసుని నేనేం గందరగోళం చేసుకున్నాను అని ఆశ్చర్యపోతున్నావా? భక్త, నీ అనవసరమైన ఆలోచనల వల్లే నీ ప్రశాంతతను నువ్వు కోల్పోతున్నా. చెయ్యని తప్పుల గురించి బాధపడుతూ ఉన్నా, వాటినే తలుచుకుంటూ ఉన్నా. ఇంకా నీ చుట్టుపక్కల వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అతిగా ఆలోచిస్తున్నా. నువ్వు చెప్పు, ఇది నీ తప్పు కాదా? తప్పే శివయ్య, ఇంకేం చేయమంటారు? లోకులు కాకులు అంటూ ఉంటారు కదా శివయ్య, వాళ్ళని కూడా పట్టించుకోవాలి కదా, వాళ్ళేమనుకుంటున్నారో నాకు అర్థం కావాలి కదా అని ఇలా ఆలోచిస్తున్నావా? ఇలా ఆలోచించడం వల్ల నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టలేకపోతున్నావు భక్త. అందుకే అందరిలో నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. ఎందుకు చెప్పు? ముందు నువ్వు నీలో ఉన్న ఈ చెడు లక్షణాలను మానేసే, పక్కన పెట్టు. అప్పుడే నీ జీవితం బాగుంటుంది, బాగుపడుతుంది. లేదంటే నువ్వు ఎలా ఎత్తుకు ఎదగలవో చెప్పు. నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని అస్సలు లేదు. నీ గురించి నీకు తెలుసు, ఈ శివయ్యకు తెలుసు. ఇంకెవ్వరికీ తెలియజేయాల్సిన అవసరం లేదు, ఒప్పించాల్సిన అవసరం లేదు. ఇతరులు ఏమనుకున్నా పట్టించుకోకు. వాళ్ళ అభిప్రాయంతో నీకు అస్సలు అవసరం లేదు కదా. కేవలం నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. ఇతరుల సంగతి నేను చూసుకుంటాను కదా, వదిలేసే. ఎప్పుడూ కూడా నీ మనసులో ఎలాంటి గందరగోళాలు, భయాలు అస్సలు పెట్టుకోవద్దు. నీ అనవసరమైన ఆలోచనలను విసిరిపడే భక్త. ఆ క్షణం నుంచి నీకు అంతా అదృష్టమే, అంతా శుభమే. పని చేయాల్సిన వయసులో చేయకుండా ఇలా అనవసరమైన ఆలోచనలు మనసులో పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చుంటే నీ శక్తి అంతా నశించిపోతుంది, వయసంతా తరిగిపోతుంది, కాలం జరిగిపోతుంది. నువ్వు ఎందులో కూడా ఒక్క రూపాయి కూడా విజయం సాధించలేవు. కాబట్టి ఎప్పుడూ కూడా నిరాశపడకు. ఇప్పుడు కష్టాలున్నాయి కదా, నేను కూడా ఒప్పుకుంటాను, కాదనడం లేదు. నీ కష్టాలను చూసి నేను చలించిపోయే కదా ఈరోజు నీ ముందుకు వచ్చాను. నీ కష్టాలను నేను మారుస్తాను. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీకైన కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ధైర్యంగా ఉండు. ఈరోజు ఉన్నట్లు రేపుండదు కదా. ఈరోజు మళ్ళీ జరిగిపోతే మళ్ళీ వస్తుందా? లేదు కదా భక్త. కాలం అలా రోజు మారుతూ ఉంటుంది. అలానే నువ్వు కూడా కాలంతో పాటు ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి నిమిషం మారుతూనే ఉండాలి. నేను మారను, ఇలానే ఉంటాను, నాలానే ఉంటాను అని మూర్ఖంగా ప్రవర్తిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు? ఈ లోకంలో కొంతమందికి నువ్వు నచ్చొచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు. నీ మాటలు వాళ్ళని మెప్పించవచ్చు, మెప్పించకపోవచ్చు, కోపం తెప్పించవచ్చు. ఎందుకంటే ఈ కాలం, ఈ మనుషులు, వాళ్ళ మనస్తత్వం అలాంటిది, పరిస్థితులు అలాంటివి. నీకు ఒక సృష్టి రహస్యం చెప్పనా? ఈ లోకంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళంటూ ఎవ్వరూ లేరు భక్త. పరిస్థితులు, మంచి పరిస్థితులు, చెడ్డ పరిస్థితులు మాత్రమే ఉంటాయి. నువ్వే గమనించు. ఆ పరిస్థితులే కదా మనుషుల్ని ఇలా క్రూరంగా మార్చేస్తున్నాయి. ఎవ్వరిని ఏమీ అనలే. ఒక్కొక్కరి మనసు ఒక్కోలా ఉంటుంది భక్త. కాబట్టి ఎవరి గురించి నువ్వు పట్టించుకోకు. నీ పని నువ్వు చేయి చాలు. అప్పుడు నీ శివయ్య నీకు మంచి ఫలితాన్ని అందిస్తాను. నీకు తోడుగా అందించడానికి నేనున్నాను కదా. దేని గురించి ఆలోచించుకో, అన్నిటినీ పక్కన పెట్టేసేయ్. ముందు నీ ఆరోగ్యం పైన, నీ లక్ష్యం పైన మాత్రమే దృష్టి పెట్టు. నీ లక్ష్యం సరిగా దారిలోకి వెళ్ళి విజయం సాధిస్తే
ఆటోమేటిక్గా ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారో వాళ్లే నీ వెనుక వస్తారు. కాబట్టి ఎప్పుడూ మంచిగా ఆలోచించు భక్త. కేవలం మంచినే తలుస్తూ ఉండు. అప్పుడు నీ జీవితం కూడా మంచిగా సంతోషంగా మారుతుంది. అర్థమవుతుంది కదా? నీ శివయ్య ఏం చెబుతున్నారనేది తెలుస్తుందా? ఇక నువ్వు కోరిన కోరికలు, అదృష్టం అన్నీ కూడా స్వయంగా నీ చేతిలో పెడతాను. నీకు మంచి రోజులను నేను రప్పిస్తాను. ఇక హాయిగా, ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండు చాలు. ఎలాంటి ఆలోచనలు కూడా అస్సలు పెట్టుకోవద్దు. దిగులు వదిలేసేయ్. కేవలం విజయాన్ని మాత్రమే నీకు నేను అందిస్తాను. నా ఆశీర్వాదంతో అన్నీ నీ ముందుంటాయి. నా ఆశీర్వాదంతోనే నువ్వు అడుగుల్ని ముందుకు వేయి. అన్నీ చక్కగా జరుగుతాయి. నీ అడుగులు తడబడకుండా నేను చేస్తాను. నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాను. ధైర్యంగా ఉండు భక్త. అన్నిటినీ నేను చక్కబెడతాను కదా. నీ శివయ్య నీ పక్కనే ఉండి నీకు కావలసిన జీవితాన్ని, గొప్ప జీవితాన్ని నేను అందిస్తాను. నిశ్చింతగా ఉండు. నీ అదృష్ట ద్వారాలు మూసుకుపోయాయని చెప్పాను కదా. అలా అని అదే మనసులో తలుచుకుని బాధపడుతూ కూర్చోవద్దు. వాటిని నువ్వే తెరిపించాలి. అలా నువ్వు ఎలా తెరిపించాలో ప్రతి క్షణం కూడా నేను చెబుతాను. అదృష్ట ద్వారాలను తెరిపించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండి, నువ్వు నీ కుటుంబం ప్రతిరోజు కూడా నవ్వుతూ హాయిగా ఉంటే చూడాలని నీ శివయ్య ఆశ కూడా. మరి నీ శివయ్య ఆశను నెరవేరుస్తావు కదా. శివయ్య అడుగుజాడల్లోనే నువ్వు నడుస్తావు కదా. ఇక అది చాలు. ఈ ఒక్క మాట నాకు అందివ్వు. ఇక నీ జీవితాన్ని చక్కదిద్దుతాను. నీకు నచ్చినట్లుగా సంతోషంగా నేను మారుస్తాను. మాటిస్తున్నాను భక్త. నా మాటని అస్సలు తప్పను. నీ చెయ్యిని అస్సలు విడువను. నీ చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా నేను నిన్ను నడిపిస్తాను. అలా నడిపిస్తూనే ఉంటాను. ఇక దేనికి కూడా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం అందకన్నా లేదు. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్నావంటే చాలు. నీ జీవితం నీకు నచ్చినట్లుగా సంతోషంగా నేను మారుస్తాను. ఇక నీకు ఆనందమేగా, సంతోషమేగా. నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేర్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నీ చేతిలో పెడతాను. మూసుకుపోయిన నీ అదృష్ట ద్వారాలను తెరిపిస్తాను. దానికోసంగా నువ్వు నా కోసంగా ఖరీదైన పూజలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం నాపై నమ్మకంతో ఉండు చాలు. నమ్మకాన్ని మాత్రం వదలకు. అలానే ఎప్పుడూ కూడా మంచినే తలుస్తూ ఉండు, మంచినే చేస్తూ ఉండు. ఇతరులకి మంచి సలహాలే ఇస్తూ ఉండు. ఎవ్వరికి కలలో కూడా చెడు తలపెట్టాలని ప్రయత్నించకు. హాని తలపెట్టాలని అస్సలు కోరుకోవద్దు. ఇక అప్పుడు నీ జీవితం నీకు నచ్చినట్లుగా మారుతుంది. నీ శివయ్య మారుస్తాను. ఇక హాయిగా, ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండు భక్త. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నేను మారుస్తాను కదా. ఇక సంతోషంగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య చాలా చక్కని సందేశంతో తన భక్తులందరి కోసం వచ్చేశారు. మరి ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.